న్యాచురల్గా సంభవించేటువంటి పరిస్థితుల విషయంలో ఎవరు కూడా ఆయా వ్యక్తులను తోలనాడి తప్పుగా అవమానకరంగా ఎప్పుడూ మాట్లాడకూడదు. ఇవన్నీ గుర్తొచ్చినాయి. ఒక ప్రక్క పిల్లోడు ఉన్నాడు, ఆ పిల్లవాడిని దహన బలిగా అడుగుతున్నారు. ఎవరు అడుగుతున్నారంటే ఇచ్చిన ఆయన అడుగుతున్నాడు. ఇప్పుడు నేనేం చేయాలి? అన్నీ గుర్తొస్తున్నాయి. ఆ బిడ్డలు లేనప్పుడు నేను ఎంత బాధపడ్డాను, ఎంత ఏడ్చాను, ఏంటి పరిస్థితి ఏంటి, ఇప్పుడేంటి ఇదంతా. కన్నీటి లోయలో, కష్టాల కడలిలో, కలవరముందు నేను కలత చెందగా, కన్నీటి లోయలో, కష్టాల కడలిలో, కలవరముందు నేను కలత చెందగా, కన్నీరు తుడిచి కష్టములు దీసి, కన్నీరు తుడిచి కష్టములు దీసి, కనికరించిన కన్న తండ్రి, కనికరించిన కన్న తండ్రి, నా కన్నీటిని తుడిచి నా కష్టాలు తీసి నేను ఏడుస్తూ ఉన్న సమయంలో నా దగ్గరకు వచ్చి నన్ను ఆశీర్వదించి నాకు వాగ్దానం చేసి నాకు ఈ బిడ్డను మీరు ఇచ్చారు. ఇవాళ మళ్ళీ నా బిడ్డను మీరు అడుగుతున్నారు. ఏం చేయను నేను ఇప్పుడు? ఏమైనా కానీ దేవుని మాటే నాకు ముఖ్యం. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఒక నిర్ణయం తీసుకున్నాడు అబ్రహాం గారు. గడిచిన కాలం అంతా ఆలోచించుకుని ఉంటాడు. బహుశా ఏమీ లేనప్పుడు, ఎవరూ లేనప్పుడు నేనేం చేశాను, అనేక మంది నన్ను ఇష్టం వచ్చినట్టు మాట్లాడినప్పుడు తలదించుకుని వెళ్ళానే. అలాంటి పరిస్థితులలో నా దేవుడు నాకు ఇచ్చిన బిడ్డే కదా, ఆయన ఇచ్చిన బిడ్డే కదా, మళ్ళీ ఆయన అడుగుతున్నాడు, ఇద్దాం. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఒక మహా గొప్ప భక్తుడు మానవ జాతిలో మరి అబ్రహాం గారు. దేవుని దృష్టిలో విలువైన వ్యక్తి అబ్రహాం గారు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఆ నిర్ణయం ఏంటంటే ఎవరికి చెప్పాలి ఆ విషయాన్ని? భార్యకి చెప్పాలి కదా, పోనీ బిడ్డతో చెప్పాలా? పనివారు ఉన్నారు, ఆ పనివారితో చెప్పాలా? గమనించండి, ఎప్పుడైనా కానీ ఒక మంచి పని మనము చేసేటప్పుడు 10 మందికి చెప్పకూడదు.